హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మంజుస్ వెల్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు మన వ్లాగ్ వచ్చేసి ఇంట్లో అయితే కూరగాయలు అయితే అన్ని అయితే అయిపోయాయన్నమాట. కూరగాయలు అయితే తీసుకోవాలి మార్కెట్. ఈ రోజు పిల్లలు కూడా 2 days లో వస్తున్నారనమాట. వాళ్ళకి క్రిస్మస్ సెలవులు కదా, 2 days అన్నా 3 days ఇస్తుర్రని చెప్పారు. హాలిడేస్ మాత్రమే క్రిస్మస్, అందుకే పిల్లలు అయితే వస్తున్నారు. పిల్లలు వస్తున్నారు కదా, చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే. సరుకులు కూడా ఇంట్లో అయితే అన్నీ అయితే అయిపోయినాయి, అవైతే తీసుకొచ్చుకోవాలి. మళ్ళీ చాలా రోజులకైతే మార్కెట్కి అయితే వెళ్తున్నాను కూరగాయల కోసం. పాప కూడా స్కూల్కి అయితే వెళ్ళిపోయింది. ఇంకా ఇంట్లో పనులు అయితే చేసేసుకున్నాను నేనైతే. చిన్న పాప అయితే పెద్ద పిల్లల కోసం అయితే వెయిట్ చేస్తుంది. అక్క వాళ్ళు ఎప్పుడు వస్తారు అని చెప్పేసి 1 week నుంచి అయితే వెయిట్ చేస్తుంది. ఇంకా ఈ వస్తురు నాన్న 2 daysలో అని అయితే చెప్పానమాట. ఇంకా చూడండి, ఫ్రిడ్జ్లో అయితే కూరగాయలు అయితే ఏం లేవు, అన్నీ అయితే అయిపోయినాయి. ప్రజెంట్ అయితే టమాటాలు కరివేపాకు మాత్రమే ఉంది. మార్నింగ్ అయితే చిక్కుడుకాయ ఉంటే అదైతే చేసేసాను. ఇంకా ఇప్పుడైతే ఏం లేవు. ఇంకా తీసుకొని అయితే వచ్చి ఫ్రిడ్జ్ అయితే నింపేయాలన్నమాట. మార్కెట్కి అయితే వచ్చాము. ఇక్కడైతే రాగానే ఫ్రెష్గా అయితే ఆకుకూరలు అయితే కనిపించాయి. చుక్కకూర, పాలకూర, పుదీనా అయితే తీసుకున్నాను, కరివేపాకు. ఇంకా ముందుకైతే వచ్చాను. ఇక్కడ నిమ్మకాయలు చూస్తున్నాను అనమాట. పాప ఎక్కువ పులిహార అని అడుగుతుంది మధ్యలో అని చెప్పేసి. తనైతే ఆయ చెప్పింది చూడండి. మీకు నేను ఆయ చెప్పింది కూడా చూడలేదన్నమాట. నా మటుకు నేనైతే తీసేసుకున్నాను. తర్వాత వీడియో చెక్ చేస్తే హాయ్ చెప్పిండా అనిపించింది అనమాట. ఇక్కడైతే బెండకాయలు అయితే తీసుకుంటున్నాను, 1/2 kg. ఇంకా సంతలో అయితే ఏం మాట్లాడలేము కదా, మన పని అయితే మనం చేసుకుంటాము. చూసే వాళ్ళైతే చూస్తున్నారు, అదేంటి వీడియో తీసుకుంటుంది అని. ఇంకా ఎవరు చూసినా కూడా నువ్వు తీనానే, ఏం కాదు, కొంచెం నేను ఎక్కడెక్కడైతే తీసుకుంటున్నదైతే అక్కడైతే వీడియో తీనానని చెప్పేసి అయితే పాపకైతే చెప్పానమాట. ఎప్పుడొచ్చా కూడా ఈ అంకుల్ దగ్గర అయితే తీసుకుంటాను. ఫస్ట్ వచ్చి నెంబడే తనైతే మంచిగా ఇస్తుండు మాకైతే. ఇంకా బేరం ఆడ అవసరమే లేదు. ఇంకా ఆడోళ్ళం అంటే ఖచ్చితంగా అయితే బేరం అయితే ఆడాల్సిందే, అది ఆడోళ్ళ నైజం అనమాట. మిమ్మల్ని యూట్యూబ్లో వేస్తాను చూడండి అంకుల్, అందరు చూసి మీ దగ్గరికి వస్తారని చెప్తే నవ్వుతున్నాడు. వెయ్యి అమ్మ అంటుండు. ఇక్కడైతే బెండకాయలు అయితే తీసుకుంటున్నాను. బెండకాయ ఇంకా బీన్స్ కూడా ఫ్రెష్గానే ఉంది అని చెప్పేసి అయితే బీన్స్ కూడా తీసుకుంటాను. అది కూడా 1/2 kg. అన్నీ 1/2 kg అయితే తీసుకోవాలి. ఇక్కడైతే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. అంకుల్ కూడా మంచిగా ఇస్తాడు అని చెప్పేసి వచ్చి నెంబడే నాకు ముందర ఎంతమంది కనిపించినా కూడా ఫస్ట్ అయితే ఈ అంకుల్ దగ్గరికి వచ్చి తీసుకుంటాను కావాల్సినవి. ఇక్కడైతే పూజ కోసం అని చెప్పేసి ఒక ప్యాకెట్ అయితే పూలను అయితే తీసుకున్నాను. ఇక్కడ ఆలుగడ్డను అయితే తీసుకుంటున్నాను, 1/2 kg. నేను ఎక్కడెక్కడైతే వీడియో అయితే తీస్తున్నది అది మాత్రమే వీడియో అయితే తీసింది పాప అయితే. నేను మళ్ళీ ఇంటికి వెళ్ళేసి అయితే వీడియో తీసే అవసరం లేదు, మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేదని చెప్పేసి క్యారెట్ కూడా 1/2 kg అయితే తీసుకుంటున్నాను. ఫుల్ సౌండ్స్ అయితే వస్తుంది కదా, మళ్ళీ కాపీరైట్ పడుతుంది సౌండ్ వల్ల. అందుకే అయితే సౌండ్ లేకుండా నేనే వాయిస్ అయితే ఇస్తున్నాను. పాప అయితే కొంచెం అది మొహమాట పడుతుంది అనమాట. వీడియో తీస్తుంటే అందరు చూస్తున్నారు మమ్మీ అని చెప్పేసి. ఏం కాదులే, మనం ఎక్కడెక్కడ తీసుకుంటుందో అది మాత్రమే, నన్ను మాత్రమే అని చెప్పానమాట. ఇక్కడైతే కేజీ అయితే టమాటాలు అయితే తీసుకుంటున్నాను. ఇంట్లో ఉండి వాయిస్ ఇచ్చినా కూడా చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ నడుస్తుంది, ఫుల్ సౌండ్స్ అయితే వస్తున్నాయి. అది ఇగ్నోర్ అయితే చేయండి. సౌండ్స్ వల్ల కొంచెం ఇబ్బంది కూడా అనిపిస్తుంది. వాయిస్ ఇస్తుంటే కూడా డోర్ పెట్టుకున్నా కూడా వాయిస్ అనిపిస్తుంది. ఇంకా చాలా పెద్దగా అయితే ఉందన్నమాట మార్కెట్ మాత్రము. నేనైతే కొంచెం ఇక్కడ ముందు నుంచి అయితే తీసుకుంటాను, లోపలికి అయితే అసలు వెళ్ళను. ఇంకా ఇక్కడైతే స్వీట్ పొటాటో అయితే కనిపించింది అనమాట. ఎప్పుడో ఓసారి అయితే తీసుకుంటాను, ఎక్కువైతే తీసుకురానమాట. మంచిగా అనిపించింది, అది కూడా 1/2 kg అయితే తీసుకున్నాను.
చిన్న పాప అయితే మంచిగా ఇష్టపడి అయితే తింటుంది. అది నాకు కూడా ఇష్టమే. పెద్ద పిల్లలు పెద్దగా అయితే లైక్ అయితే చేయరనమాట. ఇది తింటే 1-2 అయితే తింటారు. ఇంకా ఏమన్నా తీసుకురాని మాత్రం ఉంటే పక్కనైతే తీసుకొచ్చుకుంటాను. షాప్లో దొరుకుతుంది. కానీ వెజిటేబుల్స్ మాత్రమే ఉండవు ఆ షాప్లో. ఉంటాయి కానీ కొంచెం వాడబట్టినట్టు అట్లుంటాయి అన్నమాట. ఖచ్చితంగా అయితే మార్కెట్కి రావాలనుకొని మాత్రమే రావాలి కంపల్సరీ. అయితే పెద్దగా అయితే ఇంట్రెస్ట్ పెట్టాను నేను మార్కెట్ రావాలని చెప్పేసి. కానీ ఇంట్లో అన్నీ అయితే అయిపోయినాయి. ఇంకా పోవాలి, ఏవైనా మనకు ఫ్రెష్గా దొరుకుతాయి కదా మార్కెట్ అని చెప్పేసి అయితే వచ్చాను. ఇక్కడైతే కాకరకాయలు అయితే తీసుకుంటున్నాను. పెద్ద పాప కాకరకాయలు బాగా ఇష్టపడి తింటుంది. కాకరకాయ పొచ్చు మొత్తం తీసి చేస్తానన్నమాట నేను. మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చేశాను. అట్లా చేస్తే నచ్చుకోవడం అనమాట. మా ఆయన ఇట్లా చేస్తేనే మాకు నచ్చుతుంది. పాప అయితే మరి తింటుందని చెప్పేసి కాకరకాయలు అయితే తీసుకున్నాను 1/2 kg. ఇక్కడ క్యాప్సికమ్ కూడా తీసుకుంటున్నాను, అది కూడా 1/2 kg. ఇక్కడైతే డ్రాగన్ ఫ్రూట్ కనిపించింది నాకు. ఇంకా తీసుకుందామని చెప్పేసి అయితే 2 అయితే తీసుకున్నాను. 120కే ఇచ్చాడు 2. ఇంకా పాప అయితే ముందరైతే రేగిపళ్ళు చూసిందంట. అక్కడికి వెళ్దాం పాని రేగిపళ్ళ కోసం అయితే వెళ్ళాము. ఇవైతే చిన్న ఉన్నా కూడా మంచి టేస్ట్ అనిపిస్తాయి రేగిపండ్లు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రూట్స్ మాత్రము. అక్కడ డ్రాగన్ ఫ్రూట్ తీసుకుపోతుంటే ఇక్కడ తీసుకుంది. ఇక్కడ ఇంకా బాగా అనిపించింది ఫ్రూట్స్. ఇంకా అక్కడ తీసుకున్నాం అని చెప్పేసి ఇంకేం చేస్తాను చెప్పండి. ఇంకా పాప అయితే దానిమ్మ పండ్లు ఇట్లా ఏం వద్దంటుంది. డాడీ తీసుకొస్తారులే, నాకైతే రేగి పండ్లు ఇప్పి అంటే తన కోసం అయితే రేగి పళ్ళు అయితే తీసుకుంటున్నాను. ఇంకా కొంచెం పక్కనైతే ఇక్కడ పునుగులు వేస్తారు, చాలా బాగుంటాయి వేడివేడిగా. అయితే మార్కెట్కి రేర్గా అయితే వస్తాను, వీక్లీ అయితే ఎప్పుడైతే రానమాట. వచ్చినప్పుడు అయితే కంపల్సరీ అయితే ఇక్కడైతే పునుగులు అయితే తీసుకుంటాను. ప్లేట్ పునుగులు, ఒక ఎగ్ బజ్జీ అయితే తీసుకున్నాను పాప కోసం. ఇంకా ఆనియన్స్ కూడా తీసుకున్నాను. మధ్యలో వీడియో అయితే చేయలేదన్నమాట. మార్కెట్ అయితే కంప్లీట్ అయిపోయాక మా ఆయనకైతే కాల్ చేసి మా ఆయన అయితే వచ్చి ఇంటికి అయితే తీసుకొచ్చాడు. తర్వాత అయితే ఇంకా ఫ్రెష్గా ఉంది చుక్కకూర అని చెప్పేసి అయితే ఇక్కడైతే చుక్కకూర అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర అవన్నీ వేసేసి అయితే ఫ్రై చేసుకున్నాను. తర్వాత చుక్కకూరని అయితే వేసేసుకున్నాను. 2 minutesకే మగ్గిపోతుంది అనమాట. పెద్దగా టైం అయితే పట్టదనమాట. చుక్కకూర ఈజీగా అయిపోతుంది మన పాలకూర లాగా. చుక్కకూర ఆల్రెడీ పుల్ల ఉంటుంది చేస్తే, మన గోంగూర లాగా. ఇంకా ఈ చుక్కకూర అట్లనే ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా చేయను, ఎప్పుడో ఒకసారి అనమాట. పక్కన షాప్లో కూడా దొరకదు చుక్కకూర. ఇంకా మార్కెట్లో అన్న తెచ్చుకోవాలి కదా, ఎప్పుడో ఒకసారి అయితే తినాలని చెప్పేసి అయితే తీసుకున్నాను. తర్వాత 2 టమాటాలను అయితే యాడ్ చేశాను గ్రేవీ కోసము. తిరిగి వస్తే వంట కూడా చేయాలనిపించదు, ఎందుకు అలసట అనిపిస్తుంది. మార్కెట్కి పోయినంబడే తిరుగుతాం కదా అదంతా, ఇంకా వంట చేయాలనిపించదు. ఇంకా ఆల్రెడీ రైస్ అయితే పెట్టానమాట ఓ పక్కన. తర్వాత ఓ పక్కన చుక్కకూరని అయితే చేస్తున్నాను. ఇంకా వేడివేడి అన్నంలో అయితే తినడమే, ఎంతసేపు పెద్ద టైం పట్టదు. అయిపోయినట్టే. ధనియాల పొడి వేసుకున్నాను. తర్వాత జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవడమే. వేసుకుంటే సబ్జీ మసాలా వేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే లేదు, అందుకే జీరా పౌడర్ అయితే యాడ్ చేశాను. పెద్ద ప్రాసెస్ ఏముండదు చుక్కకూరకు. తోటకూర, పాలకూర, చుక్కకూర, ఏదైనా ఆకుకూరలు జల్దీ అయిపోతాయి. చూడండి మెత్తగా అయితే అయిపోయింది.
ఇంకా మన చుక్క కూర రెడీ అయిపోయినట్లే. మార్నింగ్ అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను. నైట్ అయితే మార్కెట్లో తీసుకొచ్చాను కదా స్వీట్ పొటాటో, అవైతే ఉడకబెడుతున్నాను అనమాట. చూడండి, ఇలా అయితే ఉడకబెట్టుకోవాలి, మెత్తగా అయితే ఉడకబెట్టుకోవద్దు. తీస్తున్నాను పాప కోసం అని చెప్పేసి. మార్నింగ్ టిఫిన్ అయితే పూరి చేశాను. పాప చూడండి కొంచెమే తినేసేసింది, అటు ఇటు గెలికింది, కొంచెమే తినే పైకి అయితే వెళ్ళింది మిద్దె పైకి. నేను ఎక్కడుందో అని చెప్పేసి చూస్తే మిద్దె పైన ఉందన్నమాట. తనైతే తీసుకొచ్చి స్వీట్ పొటాటోని అయితే ఇచ్చాను. బాగుందా అంటే బాగుంది అని అంటుంది పాప అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బాయ్, మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం.